ఉంటుంది. ఆ హోల్లో నుంచి తేనెటీగలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క తేనెటీగ 3 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. ఈ 3 కిలోమీటర్ల జర్నీ పరిధిలోని పూల మీద తేనె సేకరించి తిరిగి ఇక్కడికే వచ్చేస్తుంది, ఈ బాక్స్లోకి. ఇక్కడికి ఎందుకు వస్తాయంటే ఇందులో రాణిగ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ రాణిగ అనేది మెయిన్ హెడ్. అది ఎలా చెబితే మిగతా తేనెటీగలన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క తేనెటీగ ఎదురున్నదమ్మా. ఒక్కొక్క తేనెటీగ 45 రోజులే బతుకుతుంది, 45 డేస్. దాని లైఫ్ టైం 45 డేస్ అన్నమాట. ఈ 45 రోజుల జీవితం మొత్తం మీద కూడా ఒక అర స్పూన్ తేనె సంపాదిస్తుంది. నోటి తుప్పరంత తేనె తీసుకురావడానికి తేనెటీగ సుమారుగా 200 సార్లు తిరుగుతుంది. నోటి తుప్పరంత దాటానికి తేనెటీగ సుమారుగా దాని జీవితం మొత్తం మీద కూడా 1500 పూల మీద తేనె సేకరిస్తుంది. ఏ బాక్స్లో తేనెటీగలు ఆ బాక్స్లోకి వెళ్తాయండి, పక్క బాక్స్లోకి వెళ్తే చంపేస్తుంది. అది ఎందుకంటే దాంట్లో ఉన్న రాణి ఈగ స్మెల్, ఈ బాక్స్లో ఉన్న ఈగల స్మెల్ రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇందులో రాణి ఉంటుంది, ఇందులో బీచ్ ఉంటుంది, ఈగలు ఉంటాయి. ఈ స్మెల్ వేరేగా ఉంటుంది. ఈ రాణి ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతిరోజు గుడ్లు పెడతా ఉంటుంది. ఆ గుడ్ల నుంచి వచ్చాయి ఈ తేనెటీగలు అన్నమాట. రాణి అనేది సుమారుగా రోజుకు వచ్చేసి సీజన్ అనుసరణ ఉంటుందండి. ఫ్లవర్స్ ఎక్కువ అనుకోండి రోజుకి 2000 గుడ్లు పెడతా ఉంటాం. సీజన్ తక్కువ ఉందనుకోండి 200 గుడ్లు పెడతాం. రోజుకి 200 గుడ్లు, 2000 పెడతాయి సీజన్లో. ఎక్కువ ఒక్క రోజుకి. అవి కూడా నైట్ చేయడానికి ఇందులో రాణిగా ఉంటుందని చెప్పాను కదండి. రాణిగా అనేది మెయిన్ హెడ్. అది ఎలా చెబితే మిగతా తేనెటీగలన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక రాణికి వచ్చేసి 2 సంవత్సరాలు బతుకుతుంది. ఈ 2 సంవత్సరాల జీవితం మొత్తం మీద కూడాను ఈ 2 సంవత్సరాల్లో ప్రతిరోజు గుడ్లు పెడతా ఉంటుందండి. పిల్లి 21 రోజులు పిల్లి బయటకు వచ్చేస్తుంది అనమాట. కోడిగుడ్డు కానీ పిల్లి 21 రోజులు అలానే వస్తుంది. రాణి అనేది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది అనుకోండి. ఇప్పుడు మన వారసులు ఉంటారు, కేటీఆర్, చంద్రబాబు, లోకేష్ ఎట్లాగో ఇందులో రాణి ఈగలకు కూడా మరి వారసులు ఉంటారు అన్నమాట. రాణికి అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయినప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీకి మళ్ళీ 4-5 రాణి ఈగలు తయారవుతారు. 4-5 ఒకే దాంట్లో ఉండవు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది ఒకదాన్నే ఉంచుకొని మిగతా అన్నిటిని చంపేసేస్తాయి. ఒకదాన్నే ఉంచుకుంటాయి అన్నమాట. మిగిలిన చంపేస్తాయా? ఒక ఇంట్లో ఒక వైఫ్ ఉంటే పర్వాలేదు. దానిగా ఉంటుంది సపరేట్ కూడా ఉంటుందా? దానిగా ఉంటుంది సపరేట్ కూడా అదేగా ఒకటే ఉంటుంది. మనకు కూడా లేదండి సిస్టమేటిక్ తేనెటీగలు. ఇప్పుడు మనం పల్లెటూరులో కానీ ఎక్కడైనా మనుషులు చనిపోతే సాయంత్రం తీసుకెళ్ళిపోతాం కదండి. సేమ్ అలానే తేనెటీగలు కూడా బాక్స్లో తేనెటీగలు చనిపోతే తీసి బయటకు చేస్తుంది. ఇలా నుంచి ఇప్పుడు తేనె పైన పెట్టిద్దా? దాంట్లో ఉంటుంది తేనె పైన కండ గుడ్లు. అది గుడ్లు కాదు, మొత్తం తేనె. మొత్తం తేనెనా? ఇట్లా తేనె మైనం తేనె పూర్తిగా నింపిన తర్వాత తేనె మైనంతా సీలేసేస్తాయి. అయ్యే సీలేస్తాయి. పెట్టుకుంటూ వస్తాయి. మరి గుడ్లు ఎట్టు పెడతాయి? గుడ్లు ఒక రాణికే పెట్టింది. వర్కర్స్ చిన్న హోల్లో పెడుతుంది గుడ్లు.